హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నా దగ్గర ఉన్న కొన్ని మంచి పర్ఫ్యూమ్స్ చూపిస్తానండి. నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారా? ఒక్కసారి నా ఛానల్లో ఉన్న వీడియోస్ని చెక్ చేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మిస్ట్ ఎప్పుడు వాడాలి, పర్ఫ్యూమ్ ఎప్పుడు వాడాలి, డియో ఎప్పుడు వాడాలి, యాంటీ పర్స్పిరెంట్ ఎప్పుడు వాడాలి, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్ఫ్యూమ్స్ ఎప్పుడు పల్స్ పాయింట్స్ మీద అప్లై చేయాలండి. ఎందుకంటే ఆ పాయింట్స్ మీద అప్లై చేయడం వల్ల పర్ఫ్యూమ్ స్మెల్ అనేది మనకి కొంచెం స్ట్రాంగ్గా తెలిసిద్ది. ఇక్కడ ఈ పిక్చర్లో చూపిస్తున్నవే అండి పల్స్ పాయింట్స్. మనం ఈ ఏరియాస్లో పర్ఫ్యూమ్ని అప్లై చేసుకోవాలి. ఇంకా పర్ఫ్యూమ్ కలెక్షన్లోకి వెళ్ళిపోదామండి. ఈ ఫస్ట్ ఇది వచ్చేసి సాల్ డి జనరో పర్ఫ్యూమ్ అండి. రీసెంట్గా ఇది చాలా ట్రెండ్ అవుతుంది అండ్ చాలామంది మంచి రివ్యూస్ ఇచ్చారు దీనికి. ఇలా రివ్యూస్ ఇచ్చినట్టే ఈ పర్ఫ్యూమ్ కూడా చాలా బాగుందండి అండ్ లాంగ్ లాస్టింగ్ కూడా. ఇది మనకి 2 సైజెస్లో అవైలబుల్ ఉందండి. ఒకటి 90 ml, ఇంకొకటి 240 ml. ఇప్పుడు నేను చూపించేది 240 ml అండి. దీని కాస్ట్ 3800 రూపీస్ పడింది. ఈ పర్ఫ్యూమ్కి కొంచెం ఫ్రూట్ అండ్ కొంచెం స్వీటిష్ స్మెల్ ఉంటుందండి. ఇది మనం మార్నింగ్ వేసుకుంటే ఈవినింగ్ వరకు కూడా వస్తూ ఉంటుంది దీని స్మెల్. దీన్ని మనం కొంచెం హెయిర్ మీద కూడా స్ప్రే చేసుకోవచ్చండి. ఇలా ఇంకా మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది ఈ స్మెల్ అనేది. నెక్స్ట్ పర్ఫ్యూమ్ క్యారోలినా హెరారా గుడ్ గర్ల్ అండి. నా దగ్గర ఉన్న మోస్ట్ ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్ ఇదే. దీని కాస్ట్ వచ్చేసి 11,500 రూపీస్ వరకు పడింది. చాలా బాగుంటుందండి దీని స్మెల్ కూడా. ఈ షూ షేప్ కోసం తీసుకున్నాను నేను ఈ పర్ఫ్యూమ్. దీనికి మంచి స్వీట్ అండ్ స్పైసీ స్మెల్ ఉంటుందండి. ఇప్పుడు మనం చూసేది 80 ml బాటిల్. దీనికన్నా చిన్న ట్రావెల్ సైజ్ కూడా దొరికిద్ది. నెక్స్ట్ పర్ఫ్యూమ్ విక్టోరియా సీక్రెట్ క్రష్ అండి. ఇది కూడా అంతే. దీని బాల్ షేప్ చూసి కొనుక్కున్నాను. అది మనం ఆ బాల్ని ప్రెస్ చేస్తే మనకి పర్ఫ్యూమ్ బయటకు వచ్చిద్ది. దీని స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. జనరల్గా విక్టోరియా సీక్రెట్ అంటేనే పర్ఫ్యూమ్స్ చాలా బాగుంటాయి. ఇది 100 ml బాటిల్ అండి అండ్ దీని కాస్ట్ వచ్చేసి 6,300 రూపీస్ వరకు పడింది. అండ్ దీనికి ఫ్లోరల్ స్మెల్ ఉంటుంది. ఇదైతే చాలా ఫేమస్ పర్ఫ్యూమ్ అండి, విక్టోరియా సీక్రెట్ బామ్ షెల్. అండ్ ఇది బెస్ట్ సెల్లింగ్ పర్ఫ్యూమ్ కూడా. ఎందుకంటే దీనికి ఫ్రూట్ అండ్ ఫ్లోరల్ స్మెల్ రెండు మిక్స్ ఉంటుంది. అందుకే ఇది చాలామంది ఇష్టపడతారు. లాంగ్ లాస్టింగ్ కూడా ఈ పర్ఫ్యూమ్. ఇది 100 ml బాటిల్ అండి. మనకి 8,400 రూపీస్ వరకు పడింది. ఇది బాత్ అండ్ బాడీ వర్క్స్ నుండి జాపనీస్ చెరీ బ్లోజమ్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లర్ అండి బాత్ అండ్ బాడీ వర్క్స్లో. దీని కాస్ట్ వచ్చేసి జనరల్గా 1,600 అలా ఉంటుందండి. కాకపోతే బాత్ అండ్ బాడీలో ఎప్పుడు ఏదో ఒక సేల్ పెడుతూనే ఉంటారు. మనకి 500 to 600 రూపీస్లో వచ్చేసిద్ది సేల్ పెట్టినప్పుడు. ఎవరికైనా స్ట్రాంగ్ స్మెల్స్ పడవు అని అనుకుంటే ఇలాంటివి తీసుకోవచ్చండి. చాలా లైట్గా ఉంటాయి ఈ పర్ఫ్యూమ్ స్మెల్స్. ఈ పర్ఫ్యూమ్ విక్టోరియా సీక్రెట్ పింక్ నుండి అర్బన్ బొకే షిమ్మర్ పర్ఫ్యూమ్. ఈ పర్ఫ్యూమ్ని మనం బాడీ మీద స్ప్రే చేసుకొని డ్రై అయ్యేదాకా వెయిట్ చేస్తే మనకి ఆ షిమ్మర్ వల్ల ఆ బాడీ అనేది షైన్ అవుతూ ఉంటుందండి. బాగుంటుంది ఈ పర్ఫ్యూమ్ కూడా. మనకి విక్టోరియా సీక్రెట్లో కూడా సేల్ పెడుతూ ఉంటారు. ఇది మనకి సేల్లో 1,000 రూపీస్ పడింది. ఇది సాల్ డి జనరో నుండి డియోడ్రెంట్ అండి. నేను రీసెంట్గానే తీసుకొచ్చాను, మంచి రివ్యూస్ ఉన్నాయని. దీని కాస్ట్ వచ్చేసి 1,500 రూపీస్ పడింది. కాకపోతే చాలా పెద్ద సైజ్ అండి. అంటే మనకి నివ్యా, ఫా ఇలాంటివన్నీ ఒక 300 రూపీస్లో దొరుకుతాయి. కానీ ఇది దానికి 3 times పెద్దగా ఉంది. ఇది అల్యూమినియం ఫ్రీ డియోడ్రెంట్ అండి. అండ్ ఇది మనం రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉంటే అండర్ ఆర్మ్ డార్క్నెస్ అనేది కూడా తగ్గిద్ది. ఇది విక్టోరియా సీక్రెట్ నుండి రోలర్ బాల్ పర్ఫ్యూమ్ అండి. యు ఆర్ సో సెక్సీ అని
ఇది చిన్న ట్రావెల్ సైజ్ వర్షన్. ఇది మనకి 1000 రూపీస్ వరకు పడిందండి సేల్లో. హ్యాపీగా ట్రావెల్ ఫ్రెండ్లీ. ఇది నివియా యాంటీపర్స్పిరెంట్ పర్ల్ అండ్ బ్యూటీ డియోడ్రెంట్. దీని కాస్ట్ వచ్చేసి ఒక 420 రూపీస్ అలా పడుతుందండి. మనకి కొంచెం తక్కువ కాస్ట్లో మంచి డియో కావాలంటే దీనికి వెళ్ళొచ్చు. ఫా డియోడ్రెంట్ కూడా బాగుంటుందండి, మనకి తక్కువలో అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 300 రూపీస్ ఉంటుందండి. నేను స్టార్టింగ్లో చెప్పాను కదండి డియో, మిస్ట్ అండ్ పర్ఫ్యూమ్ ఎలా వాడాలో చెప్తానని. ఫస్ట్ డియో అండి. డియో ఎందుకు వాడాలంటే మెయిన్గా మన అండర్ ఆర్మ్స్ నుండి స్మెల్ వస్తుంది కదా, అది రాకుండా ఉండడానికి మనం ఈ డియో అనేది వాడతాము. మనకి నివియా అండ్ ఫాలో కూడా మంచి డియో రోల్-ఆన్స్ ఉన్నాయండి. మనం ఈ డియోడ్రెంట్స్ని అండర్ ఆర్మ్, ఇన్నర్ థైస్ అండ్ బ్యాక్ ఆఫ్ ద నీలో అప్లై చేసుకోవచ్చండి. కాకపోతే కొన్ని డియోడ్రెంట్స్ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు ఓన్లీ అండర్ ఆర్మ్స్లో అప్లై చేసుకోవాలని. అది ఒకసారి చూసుకోండి. ఇందాక మనం చూసింది రోల్ ఆన్ డియోడ్రెంట్ అండి. ఇప్పుడు మనం చూసేది స్ప్రే ఫామ్లో ఉన్న డియోడ్రెంట్. ఇది యాంటీపర్స్పిరెంట్ కూడా. అంటే నార్మల్ డియో ఏమో ఓన్లీ స్మెల్ని తగ్గిస్తుంది, యాంటీపర్స్పిరెంట్ ఉన్న డియో ఏమో స్మెల్తో పాటు మనకి స్వెట్ వల్ల వచ్చే వెట్నెస్ ఉంటుంది కదా అండి, అంటే తడిగా అనిపిస్తుంది కదా, దాన్ని ఇది పీల్ చేసుకుంటుంది. మనకి ప్రాబ్లం ఓన్లీ అండర్ ఆర్మ్ స్మెల్లే అయితే అప్పుడు ఓన్లీ నార్మల్ డియోడ్రెంట్ సరిపోయిద్దండి. అలా కాకుండా మనకి కొంచెం ఇలా స్వెట్ వల్ల తడిగా కూడా అవుతుంది అనుకున్నప్పుడు ఈ యాంటీపర్స్పిరెంట్ వాడాలి. నెక్స్ట్ బాడీ మిస్ట్ అండి. ఈ బాడీ మిస్ట్ అనేవి చాలా లైట్గా ఉంటాయి ఈ పర్ఫ్యూమ్స్. ఎందుకంటే మెయిన్గా ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఆయిల్ కంటెంట్ తక్కువ ఉంటుంది. బాగా స్ట్రాంగ్ స్మెల్స్ అనేవి ఎవరికైతే పడవో వాళ్ళు ఇవి వాడుకోవచ్చండి. వీటి స్మెల్ కొన్ని గంటల వరకు ఉంటుంది, అంటే ఒక 4 to 5 hours వరకు ఉంటుంది. నెక్స్ట్ ఈదు పర్ఫ్యూమ్స్ అండి. ఇవి మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ స్మెల్ ఉంటాయి వీటికి. ఇందులో వాటర్ కంటెంట్ తక్కువ, ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మనం ఏవైనా చిన్న పనులకు వెళ్ళినప్పుడు రోల్ ఆన్ డియోడ్రెంట్ వేసుకొని ఈదర్ మిస్ట్ ఆర్ పర్ఫ్యూమ్ వేసుకొని వెళ్ళొచ్చండి. వర్కౌట్స్కి వెళ్ళేటప్పుడు లేకపోతే ఏవైనా లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు మాత్రం ఎక్కువగా యాంటీపర్స్పిరెంట్ వాడితే మంచిదండి. దాంతోపాటు మనం మిస్ట్ ఆర్ ఈదు పర్ఫ్యూమ్ ఏదైనా వేసుకోవచ్చు. అప్పుడు మనం చాలాసేపటి వరకు కూడా చాలా ఫ్రెష్గా స్మెల్ అవుతాము అండ్ మనకి స్వెట్ అనేది కూడా ఎక్కువ పట్టకుండా ఉంటుంది. ఇదండి ఇవాల్టి వీడియో. నాకున్న కొంచెం పర్ఫ్యూమ్ నాలెడ్జ్ మీతో షేర్ చేశాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.